విద్య లేనివాడు వింత పశువు. చిన్నప్పుడు స్కూల్ గోడలపైన చదువుకున్నది. ఈ వాక్యం ఎంతవరకు నిజం? అసలు విద్య అంటే ఏంటి? మనలో ఎంతమంది విద్యని జ్ఞానం పొందడానికి అభ్యసిస్తున్నారు, ఎంతమంది ఉపాధి పొందడానికి అభ్యసిస్తున్నారు అన్న ప్రశ్నలకు సమాధానం ఈ వీడియోలో వెతుక్కుందాం. జ్ఞానం అంటే మనతో, మన కుటుంబంతో, సమాజంతో, ప్రకృతితో మన సంబంధం ఎలా ఉంటే ఎవ్వరికీ నష్టం జరగకుండా అందరూ ఆనందంగా ఉండగలరు అనే ఒక స్పృహ. మరి చదువుకున్నవారు ఉద్యోగం రాలేదు అని, వ్యాపారం సాగలేదు అని, ఆరోగ్యం బాగలేదు అని ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారు? తన గొయ్యి తానే తవ్వుకుంటున్నట్టు ప్రకృతిని నాశనం ఎందుకు చేస్తున్నారు? విద్యా ఉపాధి కోసం అయితే మరి చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఎందుకు వస్తలేదు? ఉపాధి అంటే ఉద్యోగం మాత్రమే కాదు, చేతిలో చేయడానికి ఒక పని. బ్రిటిషర్స్ కాలంలో దేశం దోపిడీకి గురవుతున్న సమయంలో కూడా ప్రపంచానికి దాదాపు 30% పైగా ఎగుమతులు కేవలం మన భారతదేశం నుండే వెళ్ళేవి. అంటే అందరి చేతిలో పని. కానీ ప్రస్తుతం 1% కంటే తక్కువ మాత్రమే. మన విద్యా వ్యవస్థ మోడర్న్ ఎడ్యుకేషన్గా అభివృద్ధి చెందింది కదా, మరి నిరుద్యోగం ఎందుకు పెరుగుతుంది? భారతదేశం స్వయం సమృద్ధి కలిగిన దేశం, అన్ని వసతులకు అనుకూలమైన దేశం, అన్ని వనరులని అందిస్తున్న దేశం. అందరికీ పని కావాలి అంటే మనం ఉపయోగించే టూత్ బ్రష్ నుంచి సబ్బులు, షాంపులు, వేసుకునే బట్టలు, వండుకునే పాత్రలు, ఇంటికి ఉపయోగించే ఫర్నిచర్లు, వ్యవసాయానికి కావాల్సిన పనిముట్లు, ఇలా అన్నీ ఉన్న ఊరిలోనే తయారవ్వాలి. అంటే మనకు కావాల్సింది సెంట్రలైజ్డ్ సిలబస్ కాదు, లోకలైజ్డ్ సిలబస్. కూడు గూడు గుడ్డ, ఇది అందరికీ కావాల్సిన అవసరం, అందరూ పొందాల్సిన హక్కు. ఒక 100 మంది కలిసి చేసే పనిని ఒక మిషన్ చేయగలదు. ఒక 100 మంది విద్యార్థులు ఉన్న తరగతి నుంచి మహా అయితే ఒక 10 మందికి ఉద్యోగం వస్తుంది. ఇంకో 5 మంది కార్పొరేట్ తయారు చేసే మెషిన్స్ తోటి వ్యాపారం చేస్తూ 90 మందికి కావాల్సిన పనిని నాశనం చేస్తున్నారు. మరి మిగతా 85 మంది ఏ పని చేస్తారు? అందుకనే విద్య ఎప్పుడు వ్యవసాయం, దానికి అనుబంధ రంగాలకు అనుగుణంగా ఉండాలి. కానీ కార్పొరేట్ కంపెనీలో పనిచేయడానికి ఉపయోగపడే బానిసలను తయారు చేసేలా కాదు. ఎందుకంటే ఏ కార్పొరేట్ కంపెనీ భూమిని పుట్టించలేదు, అందులో నుంచి పంటలను తీయలేదు. అందరికీ పని కావాలి, అది ఆరోగ్యాన్ని, ఆనందాన్ని ఇవ్వాలి. అంటే కుల వృత్తులు బతకాలి. అంటే విద్యాభ్యాసం ఎప్పుడు మాతృభాషలోనే జరగాలి. అందరూ తల్లిదండ్రులు మా పిల్లల్ని సిబిఎస్ఈలో చేర్పించాలా, స్టేట్ బోర్డులోనా, లేక ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో చదివించాలా అని లక్షలు ధారపోస్తున్నారు. ఎముకలు అరిగేలా కష్టపడి సంపాదించినది కాకుండా అప్పు చేసి మరీ చదువు చెప్పిస్తున్నారు. కేవలం ఉద్యోగ దృష్టితో లేక వ్యాపార దృష్టితో మాత్రమే చదివిస్తున్నారు. ఇది ఎంతవరకు ఒప్పు అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. జనించేది, గతించేది జగత్తు, మార్పు చెందుతూ ఉండేది జీవితం అంటారు. మనిషి పుట్టడం నుంచి గిట్టడం దాకా జరిగే మార్పులో అది మంచి కోసం మాత్రమే ఉపయోగించి మనసు ఎప్పుడూ ఆనందభరితం అయ్యేలా మనకు నేర్పే జ్ఞానమే విద్య. విద్య ఉపాధి పొందడానికి చేసే పెట్టుబడి కాదు. అలా పెట్టుబడి పెట్టిన విద్య లాభం కోరుకుంటుంది. ఒకరి లాభం 100 మంది కడుపు కొడుతుంది. విద్య ముక్తిని పొందే సాధనం అవ్వాలి. పరాయి వాళ్ళపైన ఆధారపడి జీవించే పరాన్న జీవులుగా కాకుండా స్వతంత్ర జీవులుగా మనకు తీర్చిదిద్దే యోగం అవ్వాలి. ప్రస్తుత సమాజంలో ఉద్యోగ అవకాశాలు చాలా తక్కువ. ఉద్యోగం సంపాదించడానికి పడే కష్టం ఒకటి అయితే, దాన్ని చేయడానికి పడే తంట ఇంకొకటి. ఎందుకంటే ప్రతి రంగం ప్రైవేటైజేషన్ అయిపోయింది. చేసే ప్రతి ఉద్యోగం కూడా టార్గెట్ బేస్డ్ అయింది. ఇంతకీ ఉద్యోగం చేస్తున్నది మీరు సంతోషంగా ఉండడానికా, లేక మీ కష్టాన్ని మీ యజమాని కడుపు మాత్రమే నింపడానికా? వ్యవసాయం గురించి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. విత్తనాల సేకరణ నుంచి భూమిలో వేసే దుక్కి మందు
మొక్కకు కొట్టే పైమందు, ఇలా అప్పులు తట్టుకోలేక చనిపోయే వాళ్ళు తాగేది విషమే, బతికి ఉన్నవాళ్ళు ఆహారంగా తినేది విషమే. ఇంకా ఈ రోజుల్లో రోగం మనిషిని అసలు వేరు చేయనంతగా అంటుకుపోయింది. ప్రసవం దగ్గర నుంచి ప్రాణం పోవడం దాకా ఆరోగ్యం కేవలం హాస్పిటల్లో ఇచ్చే మందులపైన మాత్రమే పరిమితమైంది. ప్రసవం సుఖంగా లేదు, ప్రశాంత మరణం కూడా లేదు. ఉద్యోగం, వ్యవసాయం, ఆరోగ్యం, ఆనందం, ఇలా ప్రతి దానికి ఒకరిపైన ఆధారపడుతూ ఉంటే అది విద్య ఎలా అవుతుంది? అమ్మ జోలపాడడం విద్య, కుమ్మరి కుండలు చేయడం, మంగలి గడ్డం గీయడం, కంసాలి బంగారం చేయడం, పూజారి యజ్ఞం చేయడం, దర్జీ బట్టలు కుట్టడం విద్య, ఇంకా చాకలి బట్టలు ఉతకడం విద్య. విద్య ఎప్పుడూ ఒకరి శ్రమని పంచుకునేలా ఉండాలి, కానీ ఒకరి శ్రమని ఇంకొకరు దోచుకునేలా ఉండకూడదు. ఇలా ఒకరి శ్రమని ఒకరు పంచుకొని గ్రామాన్ని ఒక కుటుంబంలా ఉంచే విద్య కావాలి అంటే స్వదేశీ విద్య రావాలి. మనలో చాలామందికి విద్యకి శిక్షకి మధ్య వ్యత్యాసం తెలియదు. విద్య, శిక్ష ఒకటే అనుకుంటున్నాము. మన సంస్కృతి వృత్తులను 4 వర్ణాలుగా వర్గీకరించింది: బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. వారి వారి వృత్తులకి తగ్గట్టు వారికి అందించే జ్ఞానమే శిక్ష. అంటే గుళ్ళు గోపురాలు నిర్మించడం, వైద్యం చేయడం, భూమి నుంచి ధాతువుల్ని తీయడము, వాటిని ఏ విధంగా కలిపితే ఏ లోహం వస్తుంది, మనకు ఏ విధంగా ఉపయోగపడుతున్నది అని నేర్పడం, ఇంకా వ్యవసాయం చేయడం, యజ్ఞయాగాలు చేయడం, రాజ్యపాలన చేయడం, ఇలా నేర్పుతుంది. ఆయా వర్గంలో ఉన్నవారికి వారి అవసరాలకి తగ్గట్టు నేర్పబడే జ్ఞానమే శిక్ష. ఇంకా విద్య అంటే మోక్షం పొందడం, అంటే దేవునికి మనిషికి సంబంధం, ఆత్మ పరమాత్మకు సంబంధం, దేహానికి దేశానికి మధ్య సంబంధం, కుటుంబానికి సమాజానికి మధ్య సంబంధం నేర్పే జ్ఞానమే విద్య. ఇప్పుడు చెప్పండి, మనం అన్ని లక్షలు పోసి ఎలాంటి విద్యని మన పిల్లలకి అందిస్తున్నాము? అగ్గిపెట్టెలో సరిపోయేంత చీరలు తయారు చేయడం, ఎప్పటికీ తుప్పు పట్టని ఇనుముని చేయడం, వేల సంవత్సరాలు అయిన కూలని ఆలయాలు నిర్మించడం, ఎప్పటికీ నీళ్ళలోనే ఉన్న ప్రవాహానికి ఎటువంటి చెదరడం లేని సేతువుని నిర్మించడం, ఎంతటి రోగాన్ని అయినా నయం చేయడం, ఇవి అన్నీ వేద విద్య వల్ల మాత్రమే సాధ్యమయ్యాయి. ఇప్పుడు ఉన్న విద్య ఏకాంగ విద్య, అంటే ఒక్క విషయంలో మాత్రమే నేర్పడం. ఒక కాలు గురించి మాత్రమే మనకు నేర్పితే మనకు ఆరోగ్యం రాదు కదా. అలా అయితే మిగిలిన అవయవాల అవసరాలకు వేరే వాళ్ళపైన ఆధారపడాల్సిన అవసరం వస్తుంది. అదే ఇప్పుడు నేర్పబడుతున్న విద్య. PhD చదివిన మేధావికి ఒక బ్యాంక్ అప్లికేషన్ ఫిల్ చేయడం రాదు. 15 సంవత్సరాలు కష్టపడి చదివిన ఒక పట్టభద్రునికి తన సొంత ఇంటి కనీస అవసరాలకు కూడా తీసుకోలేనంత అజ్ఞానం. అదే వేద విద్యలో ప్రతి విద్యార్థికి అన్ని విషయాలపైన అవగాహన కల్పించేలా దాదాపుగా 15 సంవత్సరాలు ఒక్కో సంవత్సరం ఒక్కో విషయం పైన పూర్తి అవగాహన. ఒక సంవత్సరం గణితం, తర్వాత సంవత్సరం రసాయనం, అలా ధాతు విజ్ఞానం, చికిత్సా విజ్ఞానం, అందులోనే ఔషధి, ఇంకా శస్త్ర విధానం, ఖగోళ విజ్ఞానం, రాజనీతి, కులవృత్తి, వ్యవసాయం, ఇలా అన్ని రంగాల్లో కూడిన విద్య. అంటే అన్ని విషయాలపైన అవగాహనని కఠిన బ్రహ్మచర్యం అనుసరించి నేర్పించేవారు. బ్రహ్మచర్యం పైన వీడియోస్ చాలా డీటెయిల్గా చేశాను, తప్పక చూడండి. అయితే ప్రస్తుతం వేద విజ్ఞానాన్ని, ఆధునిక విద్యని అందించే గురుకులాలు చాలానే ఉన్నాయి, చాలా తక్కువ ఖర్చుతో ఉన్నాయి. మన పిల్లలకు అందులోనే చేర్పిద్దాం. నాసిరకం విద్యను వదిలేద్దాం, నాణ్యమైన వీరులని దేశాన్ని అందిద్దాం. దేశం, ధర్మం కాపాడే బాధ్యతలో నాతో పాటు మీరు పాలు పంచుకోండి. మీరు చేసే ఒక్క లైకు 10 మందికి వీడియో చూపిస్తుంది. అలానే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో పైన సలహాలను కామెంట్లో చెప్పండి.